హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ మిల్ మేకర్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది రైస్తో తినొచ్చు, చపాతీతో తినొచ్చు. మేమైతే రైస్తో తిన్నాం, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఇలా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఆనియన్ తీసుకున్నాను, 2 టమాటాలు, 2 చిన్న ఎల్లిపాయలు ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర అండ్ మిల్ మేకర్ కొన్ని తీసుకొని ఈ రకంగా అన్నీ కట్ చేసి పెట్టుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాన్ని బట్టి కూడా టేస్ట్ మారుతూ ఉంటుంది, సో చిన్నగా కట్ చేసుకోండి. దాని తర్వాత స్టవ్ వెలిగించి ఇలా కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ ఎందుకు అని అంటే క్యాబేజీ ఉడకాలంటే కుక్కర్లోనే ఒక విజిల్ తీసుకోవాలి, అందుకని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకున్నాక అది వేడయ్యాక జీలకర్ర ఇంకా ఆవాలు వేయండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఇంకా ఆవాలు కాస్త కొంచెం వేసాక అవి చిటపటలాడాక తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయలను వేసుకోవాలి. మీరు ఎల్లిపాయలు వేయగానే ఒక మంచి అరోమా వస్తుంది అందులో నుంచి, అది చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇది వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. నేను ఇందులో అసలు జింజర్ గార్లిక్ పేస్ట్ని అస్సలు వాడట్లేదు, జస్ట్ ఎల్లిపాయ మాత్రమే వాడుతున్నాను. దాని తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్ వేయండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కాసేపు ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోండి. కొంచెం ఆనియన్స్ అలా బ్రౌనిష్ కలర్కి వచ్చేసాక తర్వాత అప్పటి వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత కొంచెం కలర్ కోసం పసుపు వేసాం. పసుపు కలరే కాదు, ఇది ఒక మంచి యాంటీబయాటిక్ కూడా. సో మనం ప్రతి వంటకంలో వేసుకుంటే చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. సో పసుపు వేసుకున్నాక ఇలా ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా. దాని తర్వాత అన్నీ కలిపేసేసి ఇలా మంచిగా ఆనియన్స్ కూడా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి. సో ఇంకొంచెం త్వరగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే ఒక చిన్న చిటికెడంత సాల్ట్ వేసుకోండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. దాని తర్వాత ఇలా నేను క్యాబేజెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని వాటర్లో వేసి మంచిగా కడిగేసాక వాటిని నీళ్ళంతా పిండేసేసి అందులో వేసేసాను కుక్కర్లో. ఇప్పుడు మంచిగా ఆ పచ్చి వాసన అంతా క్యాబేజీ నుంచి పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా క్యాబేజీ అంతా బాగా మంచిగా ఫ్రై అయ్యడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. అది మంచిగా ఫ్రై అయిపోయాక మీకు ఒక మంచి అరోమా వస్తుంది. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ని అందులో వేయాలి. మంచిగా టమాటోస్ అన్నీ నేను ఇందులో ఇంకా ఏమీ వేయలేదు, జస్ట్ క్యాబేజీ ముక్కలు కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై అయ్యాక టమాటోస్ వేసాను. టమాటో వాటర్ వేయకండి, జస్ట్ టమాటో మాత్రమే వేయండి, టమాటో ముక్కలు మాత్రమే వేయండి. తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా కలిపేసేసి ఆ టమాటా ముక్కలు అండ్ క్యాబేజీ కూడా అంతా కూడా కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి ఒక 2-3 మినిట్స్. అదంతా బాగా మగ్గాక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, నాకైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం సరిపోయింది. మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోండి. బట్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ నార్మల్ కారం తినే వాళ్ళకి. దాని తర్వాత ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, ధనియాల పొడి కూడా ఒక 1 స్పూన్. దాని తర్వాత చిటికెడు గరం మసాలా, ఇది నాది ఘాట్ ఎక్కువగా ఉంది కాబట్టి చిటికెడు సరిపోతుంది. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. అంతా ముక్కలకు అంతా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. అది ఆయిల్లో నేను ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదు చూడండి. ఆ టొమాటోల నుంచి వాటర్ వచ్చేసి బాగా ఉడికిపోయింది. దాని తర్వాత నేను ఇందాక తీసుకున్నటువంటి మిల్ మేకర్లని ముందుగా నానబెట్టకుండా ఇలా మొత్తం ఉడికాక అప్పుడు నీళ్ళలో నానేసాను. ఇది ఇంకా ఉడుకుతూ ఉంది కొద్దిగా ఆయిల్లో బాగా, అప్పుడు ఆ టైంలో నానేసాను. తర్వాత ఎక్కువ ముందే నానేస్తే బాగా మెత్తగా అయిపోయి మనం కుక్కర్ విజిల్ పెట్టినప్పుడు విరిగిపోతాయి. అందువల్ల లాస్ట్లో నీళ్ళలో నానేసేసి ఇలా అందులో వేసేస్తున్నాను. మొత్తం అంతా నీళ్ళంతా పిండేసేసి ఆ మిల్ మేకర్ ముక్కలను కొన్నిటిని మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి మిల్ మేకర్ అని అనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, క్యాబేజ్ తక్కువ వేసుకోండి. ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. కొద్దిగా క్రంచీగా బాగుంటుంది మనకి మధ్య మధ్యలో అలాగా.
మంచిగా కలిపేసేయండి ముక్కలకు. మిల్ మేకర్ అంతా కూడా అన్నిటికీ కూడా ఆ కారం ఉప్పు అంతా స్పైసెస్ పట్టుకునేలాగా అంతా కూడా మంచిగా కలుపుకోండి. ఒకసారి చక్కగా అంతా కలిపేసుకోండి. ఇలా మంచిగా అంతా ముక్కలకు అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు అసలు వాటర్ కూడా పోయట్లేదు. చూడండి, ఆల్మోస్ట్ మన వంట రెడీ అయిపోయింది. జస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీర నేను ఇప్పుడే వేసేస్తున్నాను, ఎందుకంటే నాకు అలాగే బాగా అనిపిస్తుంది. మీకు కావాలంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత కుక్కర్ మూత పెట్టేస్తాను. కుక్కర్ మంచిగా మూత పెట్టేసేసుకోండి. ఒక విజిల్, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో మనకి బాగా మగ్గిపోయింది కాబట్టి ఒక్క విజిల్ రాగానే కుక్కర్ స్టవ్ ఆఫ్ చేయండి. దాని తర్వాత రెడీ మన క్యాబేజీ మిల్ మేకర్ టమాటా కర్రీ రెడీ. చాలా చాలా టేస్టీగా వచ్చింది. అండ్ చూడండి, మిల్ మేకర్ కూడా మనకి ఉడికిపోయింది. మరీ మెత్తగా అవ్వలేదు, మరీ గట్టిగా అవ్వలేదు. దాని షేప్, టెక్స్చర్ అంతా అలాగే ఉంది. అండ్ స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టేదానికి ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని హ్యాపీగా తినేయండి. చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రోహితా పవన్ ఛానల్.